అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మీరు అందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కోసం మీ అనుదినం ప్రార్థన చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. అలాగే ఈ వీడియోస్ ద్వారా మీరు బ్లెస్ అవుతే ఖచ్చితంగా దీన్ని ఇతరులకు మీరు షేర్ చేయండి. అది ఎక్లీషియా బ్లెస్సింగ్ మినిస్ట్రీస్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. అండ్ థ్యాంక్ యూ, యు ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ మినిస్ట్రీస్ ఆల్రెడీ. సో ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మనకు ఆస్తిపాస్తులు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మనకు స్నేహితులు మాత్రం ఉంటారు, ఫ్రెండ్స్. ఎందుకంటే జీవితం మనకి ఊహ ఆరంభించిన మొదలుకొని ఖచ్చితంగా మనతో పాటు ఎవరొకరు ప్రయాణం చేస్తూనే ఉంటారు. మనం వాళ్ళని ఫ్రెండ్స్ అని పిలుస్తాం, ఒక్కొక్కసారి బెస్ట్ ఫ్రెండ్ అంటాం, ఒక్కొక్కసారి ప్రాణ స్నేహితుడు అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇవాళ చాలామంది జీవితాలు పాడైపోవడం గల కారణం కూడా ఈ స్నేహబంధమే. ఎంతోమంది అప్పుల్లో మునిగిపోవడానికి, చెడు వ్యసనాల్లో పడిపోవడానికి, కుటుంబానికి దూరం అయిపోయి రకరకాల పరిస్థితులకి గురవడానికి గల కారణం కూడా సహవాసమే. స్కూల్ మొదలుకొని, కాలేజ్ మొదలుకొని, మనం పనిచేస్తున్న ప్రాంతం కావచ్చు, ఏ ప్రాంతంలో అయినా ఖచ్చితంగా మనకు స్నేహితులు ఉంటారు. ఇవాళ ప్రియ సంగమా, ఇవాళ మన స్నేహితులు ఎవరు? ఈ ప్రశ్న మనం వేసుకున్నామా? అసలు నిజమైన స్నేహితులు ఎవరు? ఇది కూడా మనం వేసుకోవాలి. మనం ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఎవరొకరితో కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటాం, ఫ్రెండ్ అనే పేరు చెప్పుకొని. నిజంగా ఇవాళ నేను అంటాను కదా, వారు నిజంగా మీ ప్రాణ స్నేహితులేనా? నిజంగా మీ బాగు కోరుకునే స్నేహితులేనా? ఎందుకంటే స్నేహానికి చాలా చక్కటి నిర్వచనం దేవుని వాక్యం ఇచ్చింది. ఇవాళ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే అవసరం కోసం సహవాసం చేసేవారు కూడా ఉన్నారు. బహుశా మీ లైఫ్లో కూడా చాలామంది అట్లనే ఉన్నారేమో, మనకు తెలియదు ఇంకా ఆ విషయం. అందుకే ఒకసారి నేను ఒక వీడియోలో ఈ మాట చెప్పాను, అబద్ధమాడు పెదవుల నుంచి నన్ను దూరం చేయి ప్రభా అని భక్తులు రాస్తారు. ఎందుకంటే ఇవాళ స్నేహము చాలామందిని ప్రమాదంలో పడేస్తుంది. కానీ వాస్తవానికి స్నేహం కోసం దేవుని వాక్యం ఎట్లా చెప్పిందయ్యా. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ మాట మనం చదివినప్పుడు, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా నుండును. ఎంత చక్కటి మాట. నిజమైన స్నేహితుడట విడువక ప్రేమిస్తాడు, ఎప్పుడు మన పక్కనే ఉంటారు. ఈ మాట చెప్తుండగా జ్ఞాపకం వచ్చేది ఎవరు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. మన పరిస్థితి బాలేనప్పుడు, మన దురదశలో ఉన్నప్పుడు ఆ స్నేహితుడు సహోదరుడిగా మన పక్కన నిలబడతాడు. ఒక మంచి బాండ్ కలిగి మన పక్కన నిలబడతారు. ఈరోజు అట్లాంటి స్నేహితులు మనకు అవసరం. బహుశా నేను అంటాను, ప్రపంచంలో ఎవరు అట్లా దొరకరేమో కానీ మన బాగు కోరి, మన మంచు కోరి, మనం ఉన్నతంగా దీవించబడాలని కోరి, మన సమస్యల్లో, మన శోధల్లో మన పక్కన నిలబడే ఏకైక స్నేహితుడు మన యేసు ప్రభువు వారు మాత్రమే. అందుకే ఈ పాట కూడా ఉంటుంది, ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు. ప్రియ సంఘం, ఇవాళ అంటాను, నిన్ను చెడగొట్టే స్నేహితుల నుండి నువ్వు దూరపరచబడాలి. నిన్ను పాడు చేసే స్నేహితుల నుండి నువ్వు వేరుపరచబడాలి. నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య నీ బ్రతుకులో మొదటి ప్రాధాన్యత మనం ఇవ్వగలిగితే, యేసయ్యని మొదటి స్థానంలో ఉంచగలిగితే ఖచ్చితంగా నీ జీవితం బాగుంటుంది. అప్పుడు ఆయన నీకు ఇచ్చిన ప్రతి వాగ్దానము నెరవేర్చగలిగిన గొప్ప దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలా జాగ్రత్తగా అడుగులు ముందుకే. ఎందుకంటే అందరూ అంటారు కదా, షో యువర్ ఫ్రెండ్, ఐల్ టెల్ యువర్ ఫ్యూచర్. నీ స్నేహితుడిని చూపించు, నీ భవిష్యత్తు ఏంటో చెప్తానని. అదే నీ స్నేహితుడైన ప్రభువు నువ్వు చూపించగలిగితే నీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.